మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు ముందు అభ్యర్థులను ఇంకా మార్చం, 99% అయిపోయింది, 1వ రౌండ్ అని చెప్పారు. నిన్న మళ్ళీ 5-6 స్థానాలను మార్చారు. ఎప్పుడైతే స్థానాలను మారుస్తున్నారని మనకి స్పష్టంగా చెప్తున్నారో అలా ఓటమి భయం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిది మేకపోతు గాంభీర్యమే. ఆయన తెలుసు ప్రశాంత్ కిషోర్ లాంటి సర్వేల్లో కూడా 40 సీట్లు కూడా రావని నిన్న కూడా సర్వేలో బయటకు వచ్చింది. 40 కాదు, ఈసారి 15-16 సీట్లు కూడా రావు. 15-16 సీట్లు కూడా వైసీపీకి రావు. పార్లమెంట్ అయితే వైసీపీకి ఈసారి గుండు 0, ఖచ్చితంగా 0 సీట్లే వస్తాయి. జనసేన టీడీపీ 160కి పైగా అసెంబ్లీ, 25 పార్లమెంట్ ఖచ్చితంగా గెలిచి తీరుతాయి. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైసీపీ వైరస్ నుంచి తొందరలోనే 5 కోట్ల మంది ప్రజలకి విముక్తి కలుగుతుంది. ఆ వైరస్ని సంహరించేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారే. 5 కోట్ల మంది ప్రజలకి మంచి జరగాలన్నా, చేతి నిండా పనులు రావాలన్నా, యువతకి ఉద్యోగాలు రావాలన్నా, రైతులకి ప్రతి చేనికి నీరు రావాలన్నా, మహిళలకి రక్షణ కావాలన్నా, కార్మికులకు ఉపాధి అవకాశాలు రావాలన్నా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతుంది. ఏదో ఒక 10,000 రూపాయలు ఇస్తే ఆ పథకాల వలన ప్రజలందరూ కూడా బతికేస్తారనుకుంటే పొరపాటే. ప్రజలే చెప్తా ఉన్నారు, మాకు పనులు కావాలి, ఇట్లాంటి పనికిమాలిన పథకాలు మాకొద్దు, ఈ పథకాల వల్ల మా జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదు అని ప్రజలు చెప్తా ఉన్నారు. నేను ఇంటింటికి వెళ్తా ఉన్నా, గడప గడపకి వెళ్తా ఉన్నా, పథకాల వల్ల ప్రజలు ఎక్కడా కూడా సంతృప్తి వ్యక్తం చేయట్లేదు, ఈ బోడి పథకాలు మాకొద్దు అని ప్రజలు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళ చేత్తో వాళ్ళు పని చేసుకోవడానికి, వారు స్వార్జితంగా సంపాదించుకున్న సంపాదనతోనే ఆనందంగా బతుకుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి విషపు చుక్కల్ని వాళ్ళ జీవితాల్లోకి రానియమని ప్రజలు నిర్మోహమాటంగా చెప్తా ఉన్నారు.